అదృశ్యుడైన దేవుడు చూచేవాడు, చూడగలిగిన సమర్థుడు, చూస్తున్నవాడు అన్న సంగతి తెలిసిన నాడు ప్రపంచం ఉన్నతంగా ఆలోచించుకునేది, ఉన్నతంగా బ్రతికే అవకాశం ఉండే. కానీ ఆయన గురించి చెప్పేవాళ్ళు, ఆయన గురించి తెలియజేసేవాళ్ళు ఎవరు లేరండి, ఒక క్రైస్తవుడు తప్ప. ఆ క్రైస్తవుడు కూడా అదృశ్య దేవుడు, చూస్తున్న దేవుడు అన్న సంగతి మర్చిపోయి ఈరోజు ఎన్నో వెర్రి వేషాలు వేస్తున్నాడు ఈరోజు. కానీ దీనికి తగిన మూల్యం ఒకరోజు నువ్వు చెల్లించవలసింది. ఆ రోజు సిగ్గుపడవలసిన పరిస్థితి, తల దించుకోవలసిన పరిస్థితి. ఇంత ఘోరమైన పనులు, ఇంత అసహ్యకరమైన పనులు చేసింది నేనా అనే ఆలోచనలతో అందరి ముందు తల దించుకొని ఆ తల ఎక్కడో పెట్టుకుంటావు. ఆ రోజు ఆ దేవుడి గురించి నీకు అర్థమైతే, ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు నీకు తెలిస్తే. ప్రేమైన దేవుని వారలరా, ఒక మాట మీకు ఈ సందర్భంగా చూపించాలనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి ఎవరు, ఆ అదృశ్యుడైన దేవుని దృష్టికి దేవుని చూపుకు కనబడని సృష్టము ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవదేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా, చాలా తేటగా ఉంది నాన్న. ఒకవైపే చూస్తున్నావు, దేవుడు అదృశ్యుడు, కంటికి కనిపించడు, నన్నేం పట్టించుకోడు, నేనేం చేసినా అడగడు. భూమి మీద ఉన్న చట్టం యొక్క కండ్లు కప్పి తిరగచ్చు, తప్పించుకోవచ్చాము, దొరకకపోవచ్చాము. కానీ దేవుని చట్టాన్ని తప్పించుకోలేవు. ఏదో ఒక రోజు దేవుని చట్టానికి దొరికిపోతావు, ఏదో ఒక రోజు దేవుడు నిన్ను పట్టుకుంటాడు, ఒకరోజు దొరికిపోతావు. నన్నెవరు పట్టించుకోరు, నన్నెవరు చూడట్లేదని నీవు అనుకుంటున్నావు, కానీ ఖచ్చితంగా దొరికిపోతావు దేవుడికి. జాగ్రత్త.